Today we are in Guwahati at this famous zoo. Anta jantu pradarshanaలలో మనం ఉన్నాము. हाय हेलो हालया केम चो कंबगड़ी सा सत श्री अकाल वणक्कम आदाब नमस्कार राम राम my dear friends भाई और बहनों ladies and gentlemen today we are in Guwahati at this famous zoo అంత జంతు ప్రదర్శనశాలలో మనం ఉన్నాము అండ్ గౌహటిలో ఉన్నాము మిత్రులారా. సో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ జంతువులు చాలా బాగా సంరక్షించబడుతున్నాయి అండ్ ఎంత బాగున్నాయో చూడండి. మీకోసమే ఈ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. అండ్ గౌహటి జూ నార్త్ ఈస్ట్ లోనే చాలా పాపులర్ జూ అని విన్నాను. కాకపోతే దాంట్లో ఏముంటాయో చూద్దాము. అసలు జంతువులు మనల్ని ఆకర్షిస్తాయా లేదా మనం వాటిని ఆకర్షిస్తాం? టైగర్స్ ఉన్నాయట, లయన్స్ ఉన్నాయట, వామో భయంకరమైన రైనోస్ ఉన్నాయట. గౌహటి అంటే రైనోస్ కి పేరు. సింగిల్ హార్డ్ రైనోస్ ఉన్నాయట ఇక్కడ. సో చూద్దాము ఖడ్గమృగాలను కూడా. మీకు జూ పార్క్ మొత్తం చూపిస్తాను అండ్ ఓన్లీ త్రూ వాయేజర్ వర. ఐఎమ్ యువర్ హోస్ట్ వరప్రసాద్. సో ఆలస్యం ఎందుకు, జూ పార్క్ లోకి ఎంటర్ అయిపోదాము. లెట్స్ విజిట్ ద బ్యూటిఫుల్ గౌహటి జూ. మేమున్న ఏరియా పల్టన్ బజార్. అక్కడి నుండి జూకి రావడానికి సుమారుగా 25 నిమిషాల సమయం పట్టింది. 4 నుండి 5 కిలోమీటర్ల మధ్యలో ఉంది. 150 రూపాయలు ఆటో ఛార్జ్ అయింది. సో ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది మన జూ ఎంట్రన్స్. చాలా విశాలంగా అనిపించింది. కార్ పార్కింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు. లోపలికి వెళ్దాము. ఇది ఆ టికెట్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఫ్రెండ్స్ చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రతి ఫ్రైడే జూ మెయింటెనెన్స్ కోసం క్లోజ్ ఉంటుందని గమనించగలరు. ఇక టికెట్ కౌంటర్ వైపు వెళ్దాము. జూ అంటేనే మెయిన్గా ఎక్సైట్మెంట్ చూపించేవారు పిల్లలే కదా. పిల్లలైతే చాలామంది ఉన్నారు. ఈ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసే ఈ ఏరియా వచ్చేసి టికెట్ కౌంటర్. మనం కూడా లైన్లో నిల్చుందాం, టికెట్ తీసుకుందాం. లోపలికి అంటే మన ఫ్రెండ్స్ జంతువులన్నిటిని చూడడానికి ఎంటర్ అయిదాం. ఎక్సైటింగ్గా ఉంది కదా. టికెట్ తీసుకున్నాం మా ఇద్దరికి 66 రూపీస్, అంటే పర్ పర్సన్ 33 రూపీస్, 33 రూపాయలు మాత్రమే. లెట్స్ ఎంటర్ ది అస్సాం జూ అట్ గౌహటి, ద స్టేట్ జూ ఆఫ్ అస్సాం మిత్రులారా. ఎస్ గమనిక, ప్లాస్టిక్ ఫ్రీ జోన్ ఇది. ఎక్కడైనా జూ అననే కాదు, ఏ ప్లేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా లేదా మన ఇంటి దగ్గరైనా, ఇంటి ఆవరణలోనైనా, పక్కనైనా, మన కాలనీలోనైనా, మన సిటీలోనైనా, మన దేశంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వేస్ట్ని నిర్మూలిద్దాము. మానవాళిక భవిష్యత్తుని కాపాడుకుందాము. ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ జంతువులు బాగానే ఉన్నాయి. ఈ మ్యాప్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 40 పాయింట్స్లలో అంటే కేజెస్ ఉన్నాయని తెలిసింది ఈ మ్యాప్ చూస్తూ ఉంటే. కానీ మనం ఏమేమి చూస్తామో మన జాతకాన్ని మనం పరీక్షించుకుందాం. బహుశా జూ చాలా పెద్దదనుకుంటా ఇక్కడ. దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్స్. ఈ వ్రిస్ట్ బ్యాండ్ ఏదైతే మనం వేసుకుంటామో 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 10 పాయింట్స్ ఉన్నాయి టోటల్ జూలో.
అంటే మనల్ని ఈ ఈకో ఫ్రెండ్లీ బ్యాటరీ కార్ ద్వారా లేదా గోల్ఫ్ కార్ట్ అని కూడా అనవచ్చు, దీని ద్వారా తీసుకెళ్తారు. ఫస్ట్ పాయింట్ దిగిన తర్వాత మనం అన్నీ అక్కడున్న జంతువులను, పక్షులను, రెప్టైల్స్ని మొదలగునవి వీక్షించిన తర్వాత మళ్ళీ మనల్ని పికప్ చేసుకుంటారు. అంటే ఈ వెహికల్స్ చాలా ఉన్నాయి, రౌండ్స్ కొడుతూనే ఉంటాయి. అండ్ మన అనుకూలాన్ని బట్టి సాయంత్రం 4:30 వరకు మనం ఈ సౌకర్యాన్ని వాడుకోవచ్చు. ఇది వద్దనుకునేవారు, నడవాలనే ఆసక్తి చూపించేవారు పార్కు మొత్తం ఈ జూ ఈజీగా తిరగొచ్చు. అదిగో మిత్రులారా, మొదటి స్టేషన్ రానే వచ్చింది. ఇది రెప్టైల్స్ అంటే పాములు. చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇక ఈ రెప్టైల్ హౌస్కి ఎదురుగా కనపడుతున్నది కొంగలుండే ప్లేస్. కొంగలకి ఆహారంగా ఫిషెస్ వేస్తున్నారు. అద్భుతమైన దృశ్యం. చూద్దాం, ఫొటోస్ తీద్దాము. ఏమంటారు ఫ్రెండ్స్, మిత్రులారా? పిల్లలు, కొంగలు ఎక్సలెంట్ ఉన్నాయి కదా, చాలా బాగా వచ్చింది కదా వీడియో. నా పక్కన ఏదో కదులుతున్నట్టుగా ఉంది ఈ బుషెస్లో. ఎస్ 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 ఒక చిన్న డియర్, దీన్ని తెలుగులో కొండగొర్రె అంటారు. ఎలాంటి కేజీలో లేదు, దీన్ని చూడడానికి మేము మాత్రం లక్కీ. ఇప్పటివరకైతే జూ బాగానే ఉంది, కాకపోతే మనం ఇంకా స్టార్టింగ్ ఏరియాలోనే ఉన్నాము. మనం ఇప్పుడు వచ్చిన రెండో స్టేషన్ డియర్ కేజ్. డియర్ మొత్తం ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి కదా, జింకలు చాలా ఉన్నాయి. అద్భుతమైన దృశ్యం మీకోసం ఫ్రెండ్స్, ఓన్లీ త్రూ వాయేజర్ వరా.
ఆస్ట్రిచ్ ని ఈమూస్ ని స్పాట్ చేశాము. స్టేషన్ 3. ఈ జైంట్ పక్షి దగ్గరికి వెళ్దాము, చూద్దాము, మన లక్ దగ్గర నుండి వీడియో తీద్దాం. ఏమంటారు? ఆస్ట్రిచ్ అనే పాయింట్ పెట్టారు కానీ అన్ని ఈము బర్డ్సే ఉన్నాయి. కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ మొదలైంది ఫ్రెండ్స్. అయితే మనం ముందుకెళ్దాం, ఈ రైనోస్ ఏరియా చూద్దాం. రైనోస్ అంటే ఖడ్గమృగాలు తెలుసు కదా. రైనోస్ మాత్రం చాలానే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అస్సాంలో సింగిల్ హార్న్డ్ రైనోసరస్ చాలా ఫేమస్ కదా. కాజీరంగా నేషనల్ పార్క్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ పార్క్ ఇన్ ద వరల్డ్ ఫర్ సింగిల్ హార్న్డ్ రైనోసరస్ ఇక్కడ అస్సాంలోనే ఉంది. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఫ్రెండ్స్. ఈ రైనోస్ ఏరియా సుమారుగా 2-3 ఎకరాలుగా కనబడుతుంది. 360 degrees సెర్చ్ అయితే చేస్తున్నాను, ఫలితం అంత కనపడడం లేదు. ప్రైడ్ ఆఫ్ అస్సాం. ఎస్ ఫైనలీ ఒక్కటి అక్కడ దూరంలో చూడండి, రైనో, సింగిల్ హార్న్ రైనో కనపడుతుంది ఫ్రెండ్స్. నెమ్మదిగా నడుస్తుంది, కాకపోతే ఇంకా కనపడతాయని చూసినా కూడా ఫలితం లేదు. ఇది ఒక్కటే స్లైట్లీ సాటిస్ఫైడ్. రాయల్ బెంగాల్ టైగర్, ఆ పేరు ఒళ్ళు పులకరించిపోతుంది. కానీ ఇంత చూసినా అక్కడెక్కడో లోపలుంది. ఎస్, బ్యూటిఫుల్. ఇవి తెల్లగా కనపడేటివి హంస జింకలు, మరోవైపు మామూలు దుప్పులు. చాలా బాగున్నాయి కదా. ఏదో దూరంలో టైగరు, లయన్ అయితే చూసాము, కానీ నాకు నచ్చిన ఈ ఒరాంగుటాన్స్ మాత్రం ఎక్సలెంట్. మీరు ఎంజాయ్ చేయండి.
అయితే ఫ్రెండ్స్, ఈ జిరాఫీ ఏరియా లాస్ట్ పాయింట్, ఒకవైపు జంతువులే లేవు, మొత్తం డిస్సాటిస్ఫాక్షన్. మరొక వైపు ఏదో బేర్కి అంటే ఎలుగుబంటికి ఆరోగ్యం బాగలేదట, దాన్ని ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తున్నారు. ఈ జనాలను చూడొచ్చు. ఏదో నా చిన్ని ప్రయత్నంతో కొన్ని జంతువులను, పక్షులను మీకు చూపించగలిగాను. సిన్సియర్ రిగ్రెట్స్. నేను చూసిన ఎన్నో జూలలో ఇది వర్స్ట్ అని చెప్పవచ్చు. సో ఇది గౌహాటి జూ పరిస్థితి మిత్రులారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాయిజర్ వరా. మై డియర్ ఫ్రెండ్స్, మన్ హే తో దిక్తా అని ఇక్కడ ఎంత మన్ను పెట్టినా కూడా ఈ జంతువులు మాత్రం ఈ జంతు ప్రదర్శనశాలలో, సారీ ఫ్రెండ్స్ నెగిటివ్ ఒపీనియన్ చెప్తున్నందుకు. గౌహాటి జూ నా జీవితంలో ఇంత నిరుత్సాహానికి గురి చేసిన జూ అని నేను చెప్పడానికి బాధపడుతున్నాను. మీకు జంతువులను సరిగ్గా చూపించకపోయినందుకు సిన్సియర్ రిగ్రెట్స్. అది నా తప్పిదం కాదు. జూ చాలా స్పేషియస్ జూ, చాలా అందంగా ఉంది. చెట్లు చాలా ఉన్నాయి, అసలు మెయింటెనెన్స్ లేదు. జూ సిబ్బంది కూడా ఇక్కడ ఎవరు పట్టించుకుంటున్నట్టుగా నాకు అనిపించలేదు. మామూలుగా కొన్ని కొంగలు చూసాము, అండ్ ఇక్కడ ఒక మ్యూజియం లాగుంది. ఈ జంతువులకు సంబంధించిన కలేబరాలు అండ్ స్కెలిటన్స్ మాత్రం ఇక్కడ ఉన్నాయి కొన్ని. బట్ అదర్వైజ్ ఎనీవే, ఇంత ఓపికతో నా ఛానల్స్ చూసినందుకు గౌహాటి బ్లాగ్ దీంతో ముగిస్తున్నాను మిత్రులారా. అండ్ గౌహాటి బ్లాగ్ ఈ అస్సాంకి సంబంధించింది మీరు చాలా ఎంజాయ్ చేశారని నేను భావిస్తున్నాను. అండ్ హియర్ ఐ గో, ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ. అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే ఉత్సాహాన్ని పంచుతూ ఉండండి నాకు. అండ్ దెన్ ఇంకా వేరే ప్లేస్ కూడా వెళ్దాము అండ్ కవర్ చేద్దాము. మీరు చూసిన ఈ గౌహాటి వ్లాగ్ కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై కమైక్య మాత. కమైక్య మాత ఆశీర్వాదాలు తీసుకున్నాం మనము. సో గుడ్ బై. వరప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాయేజర్ వరా.